నా ముందు నీ ప్లేస్ ఏంటో నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నీకు నేనంటే ఏంటో చూపిస్తాను చూడు. అప్పుడు నువ్వు మళ్ళీ నేను నీకు కనపడితే వేరే దారిలో పారిపోతావు. మేమే వాణ్ణి ఒక్క దెబ్బతో చంపే. మధ్యలోకి రాకు నువ్వు. ఓకే. ఏమైంది నీకు మేమే? నీకేమైనా జ్వరం వచ్చిందా? చెప్పేది విను. ఏంటి? గేమ్ ఆడుతున్నావు కదా నువ్వు. గేమ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు. వాళ్ళని కలవాలి అని ఎప్పుడన్నా అనిపించిందా నీకు? అదే లేదు. వాళ్ళని కలవాలని ఎందుకు అనిపిస్తుంది? కానీ వాళ్ళు సడన్గా మాయమైపోతే, మళ్ళీ లాగిన్ చేయకపోతే, వాళ్ళతో కలిసి మనం గేమ్ ఆడితే, ప్రతిరోజు కూడా చాలా సమయం వాళ్ళతో గడిపితే, కానీ వాళ్ళిప్పుడు ఉన్నట్టుండి కనపడకుండా పోయారు. నిజానికి వాళ్ళెవరు, ఎక్కడుంటారో మనకి వాళ్ళ గురించి ఏమీ తెలీదు. కనిపించినా గుర్తుపట్టలేను. కానీ గేమ్ అంటే అలాగే ఉంటుంది. ప్రతిరోజు కొందరు వస్తూ ఉంటారు, కొందరు వెళ్తూ ఉంటారు. నేను గేమ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే నాకు ఇదంతా నార్మల్గా అనిపిస్తుంది. అవును, గేమ్లో ఇదంతా కూడా నార్మల్. కానీ నేనే అలవాటు పడిపోయాను. నేనెందుకు బాధపడుతున్నాను? అసలు నాకేమైంది? వేవే, ఏమైంది నీకు? నేను వెళ్ళి చదువుకుంటాను. ఒక్క మాట కూడా చెప్పకుండా గేమ్ నుండి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారు. నైహి కూడా అలాగే ఈ గేమ్ని వదిలి వెళ్ళిపోయి ఉంటాడా? మేమిద్దరం తెలుసు అనుకోవడానికి ఒకే ఒక సాక్ష్యం ఈ వీడియో మాత్రమే. ఏదన్నా ప్రాబ్లం వల్ల కనపడకుండా ఉన్నాడా? ఎందుకు నేను దీన్ని ఇంత పెద్ద సమస్యగా భావిస్తున్నాను? ఇప్పుడు లాగిన్ అయ్యి ఎందుకు కనపడట్లేదో తెలుసుకోవాలా? లాగిన్ అవ్వడానికి ఎందుకు భయపడుతున్నాను? అసలు నాకేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. లేదు లేదు, నేను మళ్ళీ సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. లేదు లేదు, నేను అస్సలు ఫీల్ అవ్వకూడదు. లేదు, చూస్తుంటే ఇప్పుడు నేను ఎవరి మాయలోనో పడిపోయినట్టున్నాను. ఆ రోజు వేవే జింగ్లింగ్ నగరం గేట్స్ బయట ఎన్పిసి వద్ద ఒంటరిగా 8:30కు వెయిట్ చేసింది. కానీ మీరెవరూ కనిపించలేదు. అప్పటి నుండి తనెప్పుడు లాగిన్ అవ్వలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందనుకుంటా. అర్థమైంది, థ్యాంక్స్. ఈ జియోనాహి, ఈరోజు మీరు ఎందుకు కనిపించలేదు? అప్పుడు సమయం రాత్రి 8 అయింది. మీరు తప్పకుండా వస్తారనుకున్నాను. క్షమించండి, ఈ విషయం ముందుగా వేవేకి చెప్పాలి. జియోనాయ్, వదిన కనిపించిన ప్రతి ఒక్కరూ పై అరుస్తూ ఉందని రిపోర్ట్ వచ్చింది. ఇదంతా నా తప్పు. నేను తనకి క్షమాపణ చెప్పాలి. అబ్బా, ఇంత నెమ్మదిగా చేస్తున్నావేంటి? లే కమాన్, ఈ స్పీడ్తో నువ్వు తీస్తే ఫ్రూట్ తినడానికి. యాక్చువల్లీ వదిన అయితే లాగిన్ అవ్వకూడదు అని డిసైడ్ అయినట్టుంది. వదిన గారు మళ్ళీ ఎప్పటికీ లాగిన్ అవ్వదు అని మీరు అనుకుంటున్నారా? అలా అయితే బ్రదర్ తప్పకుండా మళ్ళీ సింగిల్ అయిపోతాడు. టెన్షన్ పడాల్సిందేమీ లేదు. ఇంటర్నెట్ కి సంబంధించింది కాబట్టి బ్రదర్ తప్పకుండా తనని కనిపెడతాడు, తను మళ్ళీ ఆన్లైన్ లోకి వచ్చే వరకు.
అవును, నిజం చెప్పావు. అసలు ఇంతకీ వీళ్ళ నిజ జీవితంలో అప్పటి వరకు కలవరా మరి? బ్రో, మీకు కలవాలనుందా? ఏం చేస్తున్నావు? అబ్జెక్షన్ వీడియో చూస్తున్నావా? వేవే చూడట్లేదు. కంప్యూటర్ హ్యాకింగ్ చేసావు కదా? తను కనిపించిందా? నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాను? ఇంకొన్ని రోజుల్లో నువ్వు పూర్తిగా కోలుకోవాలి కదా. హౌ మే? గేమ్ విషయంలో నాకు కాస్త హెల్ప్ చేయి. వేవే లాగిన్ అవ్వగానే నాకు ఫోన్ ద్వారా ఆటోమేటిక్ మెసేజ్ పంపు. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఇందులో అంత విశేషం ఏముంది? ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చూస్తున్నా? మనందరం మొన్న జరిగిన చివరి క్లాస్లో టైటానిక్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ క్లాస్లో మనం హాలీవుడ్ స్టైల్ ఫిలిం ద బ్రిడ్జెస్ ఆఫ్ మెడిసిన్ కంట్రీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.